ampersand symbol ఏంటిదంటే address of here. So this is the syntax for the scanf function, input function. Scanf control string ampersand variable name. So before giving the input we have to declare the variable. Let it be int x. This is the variable declaration. Then next ఇక్కడ మనం ఫార్మాట్ స్ట్రింగ్, కంట్రోల్ స్ట్రింగ్ అంటే ఏంటిది, ఇక్కడ ఫార్మాట్ స్ట్రింగ్. ఫార్మాట్ స్ట్రింగ్ అంటే ఏ టైప్ ఆఫ్ డేటా మనం ఇన్పుట్ ఇస్తున్నామో దట్ ఈస్ ద ఫార్మాట్. ఫర్ ఇంటీజర్స్కి అయితేనేమో %d, ఫర్ డెసిమల్స్కి అయితేనేమో %f, క్యారెక్టర్స్కి అయితేనేమో %c, స్ట్రింగ్స్కి అయితేనేమో %s, ఓకే. లాంగ్ ఇంటీజర్స్కి అయితేనేమో ld, అలా g, u అని చెప్పేసి మనం ఫార్మాట్, ఏ ఫార్మాట్ అయితే తీసుకుంటున్నామో ఆ ఫార్మాట్ అనేది ఇక్కడ మనం కంట్రోల్ స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. అగైన్ ఏంటంటే scanf %d %x like this. Okay, so this ampersand symbol is defines, it is a address of, this is a address of operator, simple address of అంటే ఇక్కడ మనం ఇచ్చే ఇన్పుట్, మనం ఒక వాల్యూ ఇస్తున్నాం. ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఇస్తున్నాం, ఇంటీజర్ వాల్యూ ఇస్తున్నాం. మనం ఇచ్చిన వాల్యూ ఇక్కడ స్టోర్ అవ్వాలి. స్టోర్ అవ్వాలి అంటే ఎక్స్ ఎక్కడ ఉంటుంది, మెమరీలో ఉంటుంది. మెమరీలో ఒక లొకేషన్లో ఉంటుంది. సో మనం ఇచ్చిన వాల్యూ ఆ లొకేషన్కి వెళ్ళి స్టోర్ అవ్వటం కోసం హియర్ వీఆర్ గివింగ్ ద అడ్రస్. సో అడ్రస్ లేకుండా అది ఎక్కడ మెమరీలో ఎక్కడుందో తెలియదు కదా. సో దట్స్ వై వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద అడ్రస్ ఆఫ్ ఎక్స్. మనం ఏదైనా లెటర్ పోస్ట్ చేయాలంటే అడ్రస్ ఉంటేనే కదా లెటర్ పోస్ట్ చేస్తాం. ఇన్ ద సేమ్ మేనర్ ఇది కూడా అంతే. వితౌట్ అడ్రస్ వీ కెనాట్ స్టోర్ ద వాల్యూ while giving the input. Okay na. So that is the scanf. So this scanf and printf are the input and output functions which are stored in header file, stdio.h, standard input output.h. సో ఇన్పుట్కి సంబంధించిన ఫంక్షన్స్, అవుట్పుట్కి సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ ఈ హెడర్ ఫైల్లో ఉంటాయన్నమాట. సో మనం ఏదైతే ప్రోగ్రాంలో లైబ్రరీ ఫంక్షన్స్ యూస్ చేస్తామో వి మస్ట్ ఇంక్లూడ్ దిస్ హెడర్ ఫైల్ ఇన్ ద హెడర్ సెక్షన్. సో బై యూజింగ్ ద స్టేట్మెంట్, బై యూజింగ్ ద సింబల్, preprocessor symbol, this is the preprocessor symbol. So hash include stdio.h. ఓకే. అలా స్కానర్ ఫంక్షన్లో ఎన్ని ఇన్పుట్స్ అని ఇవ్వచ్చు, ఇలాంటి ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ అయినా మనము పాస్ చేయొచ్చు. %f %a. ఓకే. ద మీనింగ్ ఈస్ a is a variable name of type decimal. So it stores the decimal values. అలా అన్నమాట. ఓకేనా, క్లియర్, అర్థమైందమ్మా? నో. సో లెట్ us see the input here. ఒక ప్రోగ్రామ్ చూద్దాం. బై యూజింగ్ ద స్కానర్ ఫంక్షన్ యూజ్ చేసి లెట్ us see the program. ఓకే. జూమ్ చేయండి, మీరు మొబైల్ అయితేనేమో జూమ్ చేయండి అమ్మా. జూమ్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సో హియర్ ఇక్కడ మనం ఇంట్ మెయిన్ కానీ వాయిడ్ మెయిన్ కానీ ఏదైనా రాసుకోవచ్చు. నౌ వీఆర్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్. సో ఇంట్ ఎక్స్ కామా వై. ఓకే. సో ఇక్కడ మనం ఇక్కడ ఏం పర్ఫామ్ చేస్తున్నాం, ఎడిషన్ పర్ఫామ్ చేస్తున్నాం. సో ఇక్కడ మన కామెంట్ ఏంటిది, పర్ఫార్మింగ్ ఎడిషన్. ఓకే. ప్రోగ్రామ్ టు ఫైండ్ ద ఎడిషన్. ఈ ప్రోగ్రామ్ దేనికి, టు ఫైండ్ ద ఎడిషన్ అనమాట. సో దీన్ని డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటాం. ప్రోగ్రామ్ టు ఫైండ్ ద ఎడిషన్ అని రాసిన దాన్ని ఏమంటాం, డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటాం. ఓకే. నౌ x ఈక్వల్స్ టు 10, తర్వాత y ఈక్వల్స్ టు 15. నెక్స్ట్ ప్రింట్ఎఫ్. సో మనకు వచ్చే ఆన్సర్ దేంట్లో ఉంటుంది, 2 ఇంటీజర్స్ యాడ్ చేసి వచ్చే ఆన్సర్ కూడా ఇంటీజర్లోనే ఉంటుంది. ఓకే. కామా x ప్లస్ y.
ఎక్స్ ప్లస్ వై, డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ వై అని చెప్పేసి రాస్తున్నాం. సో వాట్ ఈస్ ద అవుట్పుట్? 25. సో మనకు అవుట్పుట్ వచ్చింది చూడండి, పక్కన ఉంటుంది చూడండి, జూమ్ చేయండి, అటు ఇటు స్లైడ్ చేయండి, వి గెట్ ద అవుట్పుట్ 25. ఓకేనా, అవుట్పుట్ అనేది 25 వచ్చింది. లేదు వాల్యూస్ చేంజ్ చేస్తాను అని అంటే చేంజ్ చేయండి. 109, 158. అగైన్ రన్ ద ప్రోగ్రామ్. అవుట్పుట్ చేంజ్ అయింది చూడండి, 267. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇన్పుట్ ప్రోగ్రామ్లో ఇన్పుట్ మారుస్తుంటే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ప్రోగ్రామ్ ఇన్పుట్ మారిస్తే అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే. సో వితౌట్ అంటే నేను ప్రోగ్రామ్కి వెళ్ళి ఇన్పుట్ మార్చి అవుట్పుట్ చూసుకునే బదులు ఇలా కాకుండా మనకి ఇంకో ఆప్షన్ ఉంది. సో ఏంటి ఆప్షన్ అంటే బై యూజింగ్ ద ఇన్పుట్ ఫంక్షన్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. ఓకే, స్కాన్ఎఫ్. సో కంట్రోల్ స్ట్రింగ్స్ ఏంటిది? %d. ఎన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి? 2 ఇన్పుట్స్ ఇవ్వాలి, కాబట్టి 2 టైమ్స్ రాయాలి. %d అనేది ఎన్ని ఇన్పుట్స్ ఇస్తే అన్ని టైమ్స్ రాయాలి. సో వాట్ ఈస్ ద వేరియబుల్ నేమ్? ఎక్స్, %x. ఇంకో వేరియబుల్ నేమ్ ఏంటిది? y, %y. లైక్ దిస్. సో ఇందాకనేమో డైరెక్ట్గా ఇన్పుట్ ఇచ్చాము, ఎక్స్కి వాల్యూ అసైన్ చేసాము, వైకి వాల్యూ అసైన్ చేసాము. సో ఇప్పుడు ఏం చేసాము అని అంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూస్ చేసి ఎక్స్కి వైకి ఇన్పుట్ ఇచ్చామన్నమాట. ఓకే, నౌ లెట్ us రన్ ద ప్రోగ్రామ్. సో ఏమైనా వచ్చింది అవుట్పుట్లో? ఏం రాలేదు. అంటే ఏంటి అని అంటే వీ హ్యావ్ టు గివ్ ద ఇన్పుట్ ఇస్తేనే కదా అవుట్పుట్ వచ్చేది. Now let us give the input. 109, this is one value. 158, this is another value. Okay, so what is our output? Hmm. 25, 15, 40 వచ్చింది, అవుట్పుట్ వచ్చింది. ఓకేనా. సో ఫస్ట్ ఇన్పుట్ ఇస్ 25, సెకండ్ ఇన్పుట్ ఇస్ 20, ఫస్ట్ ఇన్పుట్ ఇస్ 15, సెకండ్ ఇన్పుట్ ఇస్ 25. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 40. సో లేదు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి నేను ఇంకా దీన్ని క్లియర్గా రాస్తున్నాను. ఓకే, ప్రింట్ఎఫ్ ఎంటర్ ఫస్ట్ వాల్యూ ఇస్తున్నాను. ఓకే, ప్రింట్ఎఫ్ ఎంటర్ ఫస్ట్ వాల్యూ. x ఈక్వల్స్ టు %d. ఓకే, కామా ఎక్స్. సో మనం ఇచ్చింది అక్కడ స్టోర్ అవుతుంది. తర్వాత ప్రింట్ఎఫ్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వడం కోసం y ఈక్వల్స్ టు %d. సో వాట్ ఈస్ గెట్ ద y. ఓకే, ఇక్కడ వాల్యూ ప్రింట్ అవుతుంది కదా. ఓకే, నో నీడ్, నేను డైరెక్ట్గా ఇన్పుట్ ఇస్తే అయిపోతుంది. సమ్ ఈక్వల్స్ టు %d. ఓకే, డైరెక్ట్గా ఇచ్చేస్తే అయిపోతుంది, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 45, ఫస్ట్ ఇన్పుట్ ఇస్ 45, సెకండ్ ఇన్పుట్ ఇస్ 25, సమ్ ఈక్వల్స్ టు 70. ఓకే, సమ్ ఈక్వల్స్ టు 70. వాల్యూస్ ఎట్లా వచ్చినాయి మేడం? వాల్యూస్ నేను ఇచ్చాను, మా ఇన్పుట్ 45, 25 మనం ఇచ్చాము ఇన్పుట్. ఇక్కడ స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసాం కదా, మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను చూడు. ఇప్పుడు రన్ మీద క్లిక్ చేస్తున్నాను, చూస్తున్నావా? రన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నీకు అవుట్పుట్ ఎంప్టీగా ఉంది కదా, నీకు అవుట్పుట్ రాలేదు. ఇంకా అవుట్పుట్ రావాలంటే నువ్వు ఇన్పుట్ ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను. ఏం టైప్ చేశాను? 36 ఇచ్చాను, ఫస్ట్ ఒక నెంబర్. ఓకే, ఎంటర్ ప్రెస్ చేశాను.
ఎంటర్ ప్రెస్ చేసినాక మళ్ళీ అది కర్సర్ వెయిట్ చేస్తుంది. ఓకే, 78 ఇచ్చాను, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిదంటే, ఇది ఆన్లైన్ కదా, సో దట్స్ వై ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైం. 36, 78, సమ్ ఈక్వల్స్ టు 114 వచ్చిందా? ఎస్ మ్యామ్.